ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం. వారి సేవలు అనంతం. సమాజానికి వారే దివిటి. ప్రతి అంశంలోనూ వారే మార్గదర్శనం. వారే మహిళలు. తల్లిగా, చెల్లిగా, భార్యగా ఏ పాత్రలోనైనా అలా ఒదిగిపోయి సమాజంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించే మహిళల కోసం, వారి అభ్యుదయానికి తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. వారికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటోంది. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను సరిదిద్దడమే కాకుండా మహిళల భవిష్యత్తుకు పూలబాట వేసే బృహత్తర కార్యక్రమాన్ని రేవంత్ ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణలో మహిళా సంక్షేమం, అభివృద్ధిపై ప్రత్యేక కథనం. సహనానికి నిలువెత్తు రూపం వాళ్ళు. నిత్య స్ఫూర్తికి మరో రూపంగా నిలుస్తున్నారు వాళ్ళు. భూమి కంటే ఎక్కువ భారం మోసే ఓపికతో ఉంటారు వాళ్ళు. అందుకే ప్రతి సంవత్సరం మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మన సమాజంలో మహిళ ప్రాధాన్యం, సమాజంలో వారి సేవలను ప్రస్తుతించే సదవకాశాన్ని వినియోగించుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవటం ఒక ఆనవాయితీ, ఒక బాధ్యత మాత్రమే కాదు, మహిళలకు మనం ఇస్తున్న గౌరవం కూడా. 1908లో న్యూయార్క్ లో పని గంటలు, వేతనాలపై మహిళా వస్త్ర కార్మికులు మొదటిసారిగా నిరసన చేశారు. మహిళా చైతన్యానికి ఆ రోజే పునాదులు పడ్డాయి. అప్పటి నుంచి హక్కుల కోసం పోరాటాలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఐక్యరాజ్య సమితి 1975లో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అధికారికంగా గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా మహిళలు, బాలికల హక్కులను కాపాడేందుకు వారికి మద్దతు కల్పించడమే లక్ష్యంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదు. ఆ సంగతిని గ్రహించిన తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మహిళలకు సముచిత సమాన గౌరవం ఇస్తోంది. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. శతాబ్దాలుగా వివక్షకు గురైన మహిళలకు ఇప్పటికైనా సమాన అవకాశాలు ఇవ్వాలన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముఖ్యోద్దేశం. మహిళలను సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకొచ్చేందుకు అన్ని అవకాశాలను వెతుకుతున్న రేవంత్ సర్కార్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న తారతమ్యాలను సైతం తొలగించే ప్రయత్నంలో ఉంది. రాబోయే 5 సంవత్సరాల్లో మహిళల కోసం ఏం చెయ్యాలన్నది రేవంత్ ప్రభుత్వం ముందున్న ప్రధాన అజెండా. సమగ్రమైన కార్యాచరణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. మహిళలకు సాయపడుతోంది. కొంతమంది మహిళలను ఒక గ్రూపుగా చేర్చి వారికి ప్రయోజనం కలిగించే కార్యక్రమాలు చేపడుతోంది. వచ్చే 5 సంవత్సరాల్లో బ్యాంకు లింకేజ్ మరియు స్త్రీ నిధి ద్వారా స్వయం సహాయక సంఘాలు 1 లక్ష కోట్లకు రుణం పొందే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏడాదికి 20,000 కోట్ల లక్ష్యానికి గాను ఈ ఆర్థిక సంవత్సరంలో 100% కంటే ఎక్కువగా 21,632 కోట్ల లక్ష్యాన్ని స్వయం సహాయక సంఘాలు సాధించాయి. సూక్ష్మ సంస్థల ఆర్థిక సహాయంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 2,25,110 సంస్థలను మొత్తం 4,825.54 కోట్ల విలువతో ఏర్పాటు చేశారు. ఆనాడు పివి నరసింహారావు గారు మొదలుపెట్టిన సంఘాలు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు గ్రహణం పట్టినాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం బట్టి ఎట్లా కనిపించుకుంటా పోతాయో ఈ చంద్రగ్రహణం బట్టి మా సంఘాలను, మా ఆడబిడ్డలను నిర్వీర్యం చేసిన మాట నిజం కాదా? సున్నా వడ్డీ గాని, పావులా వడ్డీ గాని, మీ బ్యాంకు లింకేజ్ గాని ఆనాడు చంద్రశేఖరరావు ఎప్పుడన్నా ఇచ్చిండా? మరి ఇవాళ నేను, మా సీతక్కమ్మ భట్టి గారు 1,000 కోట్ల రూపాయలు సంఘాలకు ఇచ్చి, మీ లింకేజీలు ఇచ్చి ఇవాళ మిమ్మల్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్న మాట నిజం కాదా? ఇవాళ 1,000 కోట్ల రూపాయలు ఈ వనపర్తి సాక్షిగా మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజం కాదా? ఎవరైనా అబద్ధం చెప్పొచ్చు, ఇంటైనా సాయంత్రం వేస్తే మర్చిపోవచ్చు, కానీ మా అక్కలు మర్చిపోతారా, మా ఆడబిడ్డలు మర్చిపోతారా అని నేను అడుగుతున్నా. మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 22 జిల్లా సమాఖ్యల కోసం 110 కోట్ల వ్యయం చేస్తోంది.
దాంతో 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేయడంతో పాటు శంకుస్థాపన చేసింది. 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనం 2 అంతస్తుల్లో నిర్మిస్తున్నారు. ఈ భవనాన్ని జిల్లా సమైక్య సమావేశాలు, స్వయం సహాయక సంఘాల ఉత్పత్తుల మార్కెటింగ్, శిక్షణా కేంద్రంగా, ఉమ్మడి పని ప్రదేశంగా, ప్రదర్శనల నిర్వహణ, సరస్ మేళాలు, ఇతర జీవనోపాధి ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగిస్తారు. మహిళలను కోటీశ్వరులు చేయటమే లక్ష్యమని సీఎం రేవంత్ చెబుతున్నారు. సంఘాలు నిర్వీర్యమైతుంటే మా అధికారులను మా సీతక్కని పెట్టి సమీక్షించి ఇవాళ రాష్ట్రంలో 67 లక్షల మంది ఆడబిడ్డలను సంఘాలలో సభ్యులను చేసి రేపటి దినం 1 కోటి మందిని సంఘాలలో సభ్యులుగా చేసి మా ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలని రోజుకి 24 గంటలు నేను కష్టపడుతుంటే బీఆర్ఎస్ వాడు బీజేపీ వాడు వచ్చి బండలు తీసుకొని కొడుతున్నారు. మా ఆడబిడ్డలు నిలదొక్కుంటే ఆడబిడ్డలు ఆశీర్వదిస్తే రాబోయే 15-20 ఏళ్ళు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మా బతుకు బస్టాండ్ అవుతుంది. వనపర్తి బస్టాండ్ లో బిచ్చం ఎత్తుకొని బతకాల్సి వస్తుందని బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, శ్రీనిధి ద్వారా చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేందుకు విరివిగా రుణాలు అందజేస్తున్న ప్రభుత్వం వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసే దిశగా చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే స్వయం సహాయక సంఘాల సభ్యులతో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 5 చోట్ల వీటిని ఏర్పాటు దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటి నిర్వహణ కోసం ఆసక్తి గల 50 మంది సభ్యులను ఎంపిక చేసి వారికి హైదరాబాద్ లో శిక్షణ సైతం ఇప్పించారు. కాగా మహిళా క్యాంటీన్లు ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడిచే ఈ క్యాంటీన్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన మోడల్ ప్రకారం అంతటా ఒకే విధంగా రూపొందించనున్నారు. ప్రతిరోజు ఉదయం టిఫిన్, లంచ్, స్నాక్స్ లాంటివి అందుబాటులో ఉంచుతున్నారు. కాగా స్నాక్స్ లో పూర్తిగా సాంప్రదాయ సిద్ధమైన వంటకాలకు ప్రాధాన్యమిస్తూ భోజన ప్రియులను ఆకట్టుకుంటున్నారు. స్నాక్స్ లో ముఖ్యంగా జొన్న, రాగి, సజ్జలతో చేసిన మురుకులు ఇక్కడ హైలైట్ గా నిలుస్తున్నాయి. వీటన్నిటినీ కూడా స్వయం సహాయక గ్రూపు మహిళల నుంచే ప్రిపేర్ చేయించడం ద్వారా నేరుగా ఇక్కడ పని చేయకున్నా ప్రతి మహిళ ఈ క్యాంటీన్ ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందుతుంది. మన దగ్గర కారమప్పాలు కానీ, మురుకులు, ఏ ఐటమ్స్ అయినా మన మహిళలతోనే మేమే తయారు చేసి చేస్తున్నాం సార్. అందరికీ కలెక్టరేట్కి వచ్చే సార్ వాళ్ళకి కానీ, మేడం వాళ్ళకి కానీ మంచి ఫుడ్ అందిస్తున్నాం సార్. వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళకు అనుగుణంగా మేము నడుచుకుంటున్నాం సార్. ఈ క్యాంటీన్ ప్రభుత్వం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇది సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ ఈ క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది సార్. దీనిలో మేము పనిచేస్తున్నాం సార్. దీనికి సార్ ఇంతకుముందుకు కూల్ పాన్లు అవి చేసుకొని ఉంటుంటిమి. పిల్లల్ని కూడా పోషించడం చాలా కష్టంగా ఉండేది సార్. రీసెంట్గానే మా ఆయన చనిపోయారు సార్. అందుకని మేము ఇది మహిళా శక్తి క్యాంటీన్ పథకం కింద మేము ఇందులో జాయిన్ అయ్యడం జరిగింది సార్. ఇప్పుడు మేము కొంచెం బాగానే బతుకుతున్నాం సార్. ఇక్కడ చాలా ఇబ్బంది పడే వాళ్ళము. ఎందుకంటే టీ కానీ, ఇక్కడ ఏమైనా స్నాక్స్ కానీ, టిఫిన్ తినాలన్నా మేము చాలా సఫర్ అయ్యే వాళ్ళము. ఇప్పుడు ఇక్కడ క్యాంటీన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంటీన్ మన ఇది మహిళా సంఘాలతో పెట్టినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. ఎందుకంటే మాకు రిలీఫ్ అయినప్పుడు కొంచెం టీ తాగాలన్నా ఇక్కడ కన్నా ఇక్కడ చాలా రుచికరమైన టీ కానీ, టిఫిన్స్ కానీ బాగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఇట్లా క్యాంటీన్ పెట్టినందుకు మా ఉద్యోగులందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు అన్ని రకాలుగా సాయం చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతూ వారికి ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తోంది. గ్రామీణ కళాకారులను పట్టణ, ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. స్వయం సహాయ సంఘాల సాధికారతలో మరో ముందడుగు వేస్తూ తెలంగాణ ప్రభుత్వం మాదాపూర్ ఐటీ హబ్ దగ్గరి శిల్పారామంలో 106 దుకాణాల సముదాయాన్ని వారికి కేటాయించింది. ఈ సముదాయంలో ఫుడ్ కోర్ట్, ప్రభుత్వం స్పాన్సర్ చేసిన స్టాళ్లు, సాంస్కృతిక కార్యక్రమాల కోసం ఒక వేదిక, ఒక యాంఫీ థియేటర్ ఉంటాయి. ఇది వారసత్వాన్ని పరిరక్షిస్తూ జీవనోపాధిని పెంచే గ్రామీణ, పట్టణ ఆర్థిక సంబంధాన్ని బలోపేతం చేసే శక్తివంతమైన కేంద్రంగా మారుతుందని సీఎం రేవంత్ స్వయంగా ప్రకటించారు. ఈ సంఘాలను ఆదుకునే బాధ్యత నాది కాదా? మీ సంఘాలకు హైదరాబాద్ హైటెక్ సిటీ పక్కన
పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్న దగ్గర, 100 కోట్ల ఎకరాలు ఉన్న దగ్గర, 100 కోట్ల విలువైన భూమి 3.5 ఎకరాలు మీ సంఘాలకు హైటెక్ సిటీ శిల్పారామం పక్కన 150 షాప్స్ పెట్టుకొని మీ ఉత్పత్తులను ప్రపంచానికి అమ్ముకునే విధంగా బిల్ గేట్స్, బిల్ క్లింటన్ ఎవరు వచ్చినా మీ సంఘాల నైపుణ్యం చూసే విధంగా శిల్పారామం పక్కన మీకు 3.5 ఎకరాలు నేను ఇయ్యలేదా? నిజం కాదా మా ఆడబిడ్డలు? నేను అడుగుతున్నా. పట్టణ గ్రామీణ ప్రాంతాలలో పాఠశాల యూనిఫామ్ కుట్టడం ప్రత్యేకంగా వారికి కేటాయించాలని ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 12 మార్చి 2024న జీవో ఎంఎస్ నంబర్ 14 జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సెర్ప్ ఏర్పాట్లకు నాయకత్వం వహించింది. అయితే ప్రభుత్వం కుట్టు ఛార్జీలను 50 నుంచి 75 రూపాయలకు పెంచింది. ఇది మహిళా దర్జీల ఆదాయాన్ని పెంచింది. 2024-25 విద్యా సంవత్సరంలో 2259 మహిళా శక్తి కుట్టు కేంద్రాలు, 29,680 స్వయం సహాయక సంఘాల మహిళా దర్జీలను నియమించాయి. 37,58,988 యూనిఫామ్లను కుట్టి పంపిణీ చేశాయి. మొత్తం 728 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. ఇది వారి ఆర్థిక స్వాతంత్ర్యం మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహిస్తోంది. 1,30,00,000 జతలు బట్టలు, ప్రతి జతకు 75 రూపాయలు కుట్టుగూళ్ళు ఇచ్చి ఈ రోజు మీకు 10,000 మిషన్లు మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చి ఈ రోజు పాఠశాల పిల్లలు మొదటి రోజే బట్టలు కుట్టించే వ్యాపారం మీకు నేను ఇచ్చినా లేదా? ఇవాళ మా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. తెలంగాణలోని అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషించేలా చర్యలు తీసుకున్నారు. ప్రతి పాఠశాలలో ఏర్పడిన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా స్థానిక ఎస్హెచ్జి సభ్యులు మౌలిక సదుపాయాన్ని మెరుగుపరచడం, మెరుగైన అభ్యాస వాతావరణాన్ని నిర్ధారించడం వంటి బాధ్యతలను తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమం కింద 634 కోట్ల విలువైన 23,701 పనులు అమలు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళా సంఘాల ద్వారా మరుగుదొడ్లు, ప్రహరీ గోడలు, తరగతి గదుల్ని పునరుద్ధరించడానికి వీలు కలుగుతోంది. విద్యార్థులకు పరిశుభ్రమైన, సురక్షితమైన వాతావరణం ఏర్పడుతుంది. పాఠశాలలు మీ పేదోళ్ళ పిల్లలు, మీ పిల్లలు ఏ పాఠశాలలు అయితే చదువుతున్నారో ఆ పాఠశాలలు నిర్వహించే బాధ్యత మా ఆడబిడ్డలకు అమ్మ ఆదర్శ పాఠశాల ఇచ్చింది. నిజం కాదా అని మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా. ఈ రోజు మా ఆడబిడ్డల్ని శక్తివంతులు చేసి మా ఆడబిడ్డల చేతుల్లో నగదు ఉంటే, గలగలలాడుతుంటే కుటుంబం బాగుపడుతుంది, పిల్లలు చదువుకుంటారు, ఇంటి గౌరవం పెరుగుద్దని ఇవాళ నిర్ణయం తీసుకున్న మాట నిజం కాదా? స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆర్థిక భద్రతను నిర్ధారించడానికి సమ్మిళిత బీమా పథకం అమలు చేశారు. ఇందులో 2 లక్షల రుణ బీమా ఉంది. ఇది ఎస్హెచ్జి మహిళలు తీసుకుంటున్న రుణాలకు కవరేజ్ ని అందిస్తుంది. ఇప్పటి వరకు 3,066 క్లెయిమ్లు నమోదయ్యాయి. అదనంగా మెరుగైన రక్షణను నిర్ధారిస్తూ ఇప్పటికే 265 క్లెయిమ్లు ప్రాసెస్ చేసి 10 లక్షల రూపాయల ప్రమాద బీమా అందుబాటులో ఉంచారు. మహిళల జీవనోపాధిని మెరుగుపరచడానికి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యశాఖ సెర్ప్ ఆర్థిక సాయంతో మొబైల్ ఫిష్ రిటైల్ అవుట్లెట్లను మంజూరు చేశారు. మొదటి దశలో 60% సబ్సిడీతో ఒక్కోదానికి 10 లక్షల రూపాయలతో 32 యూనిట్లు ఒక్కో జిల్లాకు 1 చొప్పున ఆమోదించారు. అలాగే రెండో దశలో అదనంగా 64 యూనిట్లు ప్రారంభించబోతున్నారు. నిర్మాణాత్మక, స్థిరమైన వ్యాపారానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసే సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందడుగు పడుతోంది. స్వయం సహాయక సంఘాలు, వాటి సమాఖ్యల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి 2024 నవంబర్ 19న ఒక అవగాహన కుదిరింది. ఇది గ్రామ సంఘాల మహిళలకు ఆర్థిక సాధికారతకు అవకాశం ఇచ్చింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలో 1000 మెగావాట్ల సోలార్ పవర్ ను ఉత్పత్తి చేయాలని, జీవనోపాధిని మెరుగుపరచాలని తీర్మానించారు. 2030 నాటికి ఖనిజ, ఇంధనేతర లక్ష్యాలకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందిరా మహిళా శక్తి పథకం కింద మహిళా సంఘాలకు ఆర్టీసీ బస్సుల్ని కూడా కేటాయించారు. గ్రామీణ రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, స్వయం సహాయ బృందాల ఆదాయాన్ని పెంచడం దీని ప్రధాన ఉద్దేశం. 150 మండల సమాఖ్యలకు బస్సులు అందించారు. త్వరలోనే వారికి మరో 450 బస్సులు అందుబాటులోకి వస్తాయి. దీనికి ప్రభుత్వం బ్యాంక్ గ్యారంటీ కూడా ఇస్తుంది. ఆర్టీసీ బస్సులు పెద్ద పెద్ద కంపెనీలు కిరాయికి పెట్టుకునేది. కానీ ఇవాళ ఈ ఆర్టీసీ బస్సులు 1000 బస్సులు మా ఆడబిడ్డలు కొని ఆర్టీసీకి కిరాయికి పెట్టి 1000 బస్సుల యజమానులను మా ఆడబిడ్డల్ని చేసిన మాట నిజం కాదా? ఇవాళ 1000 బస్సుల యజమానులుగా మారిన మీరు
మీరు పెట్టిన బస్సుల్లో, మీరు కొన్న బస్సుల్లో మీ ఆడబిడ్డలు, మీ పిల్లలు చదువుకోవడానికి ఉచితంగా వెళ్తుంటే ఇవాళ మీకు గౌరవం పెరిగిందా తగ్గిందా? ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఇంటి ఆయన మందు దాగొచ్చి కొడుతున్నప్పుడు ఎట్లుండే, ఇవాళ మీ సోదరుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మీ వ్యాపారాలు పెరిగిన తర్వాత మీ గౌరవం పెరిగిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి అని మా అక్కల్ని అడుగుతున్నా. రేవంత్ ప్రభుత్వం అహర్నిశలు మహిళాభ్యుదయానికి పాటుపడుతుందనేందుకు అనేక ఉదాహరణలే ఉన్నాయి. మహిళ కోసం వారికి సమాజంలో గౌరవం పెరిగేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంది. మహిళల పేరుతోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. స్వయం సహాయ సంఘాల ఆర్థిక స్థితిగతులు పెరిగేందుకు వీలుగా పెట్రోల్ బంకుల నిర్వహణ కూడా వారికే అప్పగించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని సింగారం చౌరస్తాలో ఓ పెట్రోల్ బంకును అక్కడి జనం ఆసక్తిగా గమనిస్తుంటారు. ఎందుకంటే ఇది మామూలు పెట్రోల్ బంక్ కాదు. అక్కడ పనిచేసే వారంతా మహిళలే. నారాయణపేట జిల్లా మహిళా సంఘం సభ్యులు ఈ పెట్రోల్ బంకును ఏర్పాటు చేసుకున్నారు. ఇలా వారు బంకు ఏర్పాటు చేసేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చొరవ చూపింది. ఈ బంకును భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్మించింది. ఇందుకోసం 1,23,00,000 రూపాయలు ఖర్చయ్యాయి. నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకును ఏర్పాటు చేయించాలనే ఆలోచన గత కలెక్టర్ కోయా శ్రీహర్షకు వచ్చింది. మీరు ముందుకొస్తే పెట్రోల్ బంకును ఏర్పాటు చేయిస్తానని కలెక్టర్ శ్రీహర్ష మహిళలకు హామీ ఇచ్చారు. దీంతో మహిళా సమాఖ్య సభ్యులు ఉత్సాహంగా ముందుకొచ్చారు. ప్రస్తుత కలెక్టర్ సిక్తా పట్నాయక్ మరింత సహకారం అందించడంతో పెట్రోల్ బంక్ సాకారమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ బంకును మహిళలకు అంకితం చేశారు. పెట్రోల్ బంకులో 10 మంది కుటుంబాలు పనిచేస్తున్నవి. వాళ్ళకి అంటే రోజు వచ్చిన అమౌంట్ని లెక్క పెట్టుకొని బ్యాంకులో క్యాష్ డిపాజిట్ చేస్తాము. ఆ అమౌంట్ ద్వారా మళ్ళీ ఫైల్ పెట్టి నోట్ ఫైల్ పెట్టేసి డీజిల్ పెట్రోల్ తెప్పించుకోగలుగుతాము. పెట్రోల్ డీజిల్ వచ్చిన ఆదాయం నుంచి మా జిల్లా సమాఖ్యకు ఇవ్వడం జరుగుతుంది. డిఆర్డీఓ ఆఫీస్ పక్కన 6 గుంటల ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ మాకు ఇవ్వడం జరిగింది. అయితే ఇంకా ల్యాండ్ ఇచ్చి భారత్ పెట్రోలియం వాళ్ళతో మాట్లాడారు సార్ బదిలీ కావడం జరిగింది. ప్రస్తుతం కలెక్టర్ మేడం వచ్చి ఏం చేస్తున్నారమ్మా అంటే ఇలా జిల్లా సమాఖ్యలో పెట్రోల్ బంక్ అనుకున్నాం మేడం, 6 గుంటల ల్యాండ్ కూడా సార్ ఇచ్చారు కానీ అది అంతటితో ఆగిపోయిందంటే ఎక్కడ ఆగిపోయిందని మళ్ళీ భారత్ పెట్రోలియం వాళ్ళతో మాట్లాడి మళ్ళీ రన్ చేపించింది. నారాయణపేట్ పెట్రోల్ బంక్ సక్సెస్ కావడంతో ఇప్పుడు మహిళలు నిర్వహించే పెట్రోల్ బంకులను అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు విస్తరించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది. సంగారెడ్డి జిల్లాలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో త్వరలోనే ఒక బంక్ ఏర్పాటవుతుంది. ప్రపంచ మహిళా దినోత్సవమైన మార్చి 8న ఈ దిశగా అడుగులు పడబోతున్నాయి. ఇక 6 గ్యారెంటీలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన 48 గంటల్లోనే ఆడబిడ్డలకు లబ్ధి చేకూర్చే మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇప్పటి వరకు దాదాపు 148.51 కోట్ల మంది మహిళలు జీరో టికెట్లు తీసుకున్నారు. ప్రయాణ ఛార్జీల భారం తగ్గిపోవడంతో దాదాపు 5,000 కోట్లు మహిళలకు ఆదా అయింది. మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా, ఇవాళ అక్క ఆనాడు అమ్మగారింటికి పోవాలన్నా, ఆలయానికి పోయి అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన బస్సు కిరాయిస్తే పోయినట్టు, లేకపోతే లేనట్టు. నేను అడుగుతున్నా మా అక్కల్ని, అమ్మ ఇంటి ఆయన పనిపోతే మీరు బస్సు ఎక్కి అమ్మగారింటికి పోతే ఒక్క పైసాన్ని అడుగుతుర్రా ఎవరన్నా? ఇవాళ మీ ఏ ఆలయమైనా, అది యాదగిరి గుట్టైనా, లేకపోతే మన కురుమూర్తి జాతరైనా, లేకపోతే మన గద్వాల్లో జరుగుతున్న జాతరైనా, లేకపోతే రాజనగరం జాతరైనా, ఏ జాతరకు పోయినా, ఎక్కడికి పోయినా, ఏ గుడికి పోయినా, భద్రాచలం పోయినా మా ఆడబిడ్డలను ఒక్క పైసా అడగకుండా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం జరుగుతుందా లేదా? ఉచిత బస్సు ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే మీరందరూ చెయ్యొత్తి ఒక్క పైసా లేకుండా మేము బస్సులో ప్రయాణం చేసినామని మీరు ఆ బీఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పండి. అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్ను అందించే గృహజ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడే గృహ వినియోగదారులందరికీ జీరో బిల్లులు జారీ చేసింది. మార్చి నుంచి ఇప్పటి వరకు 50 లక్షల కుటుంబాలకు ప్రతి నెల ఉచితంగా గృహ విద్యుత్ను అందిస్తుంది. ఈ జీరో బిల్లులకు ప్రభుత్వం 1,775 కోట్ల రూపాయలను సబ్సిడీగా చెల్లించింది.
మహాలక్ష్మి పథకం కింద 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద 42.90 లక్షల మందికి లబ్ధి చేకూరుతోంది. లబ్ధిదారులు ఉపయోగించిన 1,63,08,833 సిలిండర్లకు గాను సబ్సిడీ కింద 433.21 కోట్ల రూపాయలు చెల్లించారు. గతేడాది మార్చి 11న రాష్ట్ర ప్రభుత్వం శ్రీరామక్షేత్రం భద్రాచలం నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. బ్యాంక్ లోన్లు, శ్రీనిధి లోన్లు ఇస్తున్నారు. మహిళలను కూడా ప్రోత్సాహం ఇస్తే మేము కూడా లోన్లు తీసుకొని కడుతున్నాము. అలాగే అభివృద్ధి చెందినాం. మాకు శ్రీనిధి లోన్లు కూడా బయట ఒకప్పుడు లోన్లు బయట అప్పు కావాలంటే దొరకలే, 5 చొప్పున 10 చొప్పున ఇట్లా అదేంది వారం చిట్టీలని బాగా చాలా మంది మోసం చేసేది. అలాంటివి శ్రీనిధి ఈ వివో లోన్లు వచ్చినస్తుంది. ఏంటి అంటే ప్రభుత్వ సహకారంతో మేము ఒక కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాం. ఈ రోజులలో స్కూల్ పిల్లలకు కానీ పిల్లలకు భర్తలు చేయి దాచకుండా కూడా పిల్లలకు చదివించుకోవడానికి కూడా మహిళలు బాగా ప్రోత్సాహంగా చాలా బాగా చేసుకుంటాను కుటుంబం. పిల్లల గ్రూపులు ఉన్నందుకే నాకు ఈ అవకాశాలు వచ్చాయి. అందులో భాగంగా నేను స్కూల్ డ్రెస్సులు కూడా కుట్టాను. దీని వలన నాకు చాలా లాభం వచ్చింది. మా గ్రామంలో 33 సంఘాలు ఉన్నాయి. 3 సంవత్సరాలకోసారి లోన్లు ఇప్పించుకుంటా, వాళ్లకు ఆదాయం పెంచుకుంటా, వారితోటి కట్టించుకుంటా వారికి లాభం వచ్చేటట్టు చేస్తున్నాము. దీని వలన మా గ్రామంలో మహిళలందరూ చాలా అభివృద్ధి చెందారు. మహిళల్ని గౌరవిస్తూ కోటి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారు. చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించాలని నిర్ణయించారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని కూడా నిర్వహించారు. మహిళల విద్యకు ఆద్యురాలిగా నిలిచి సమానత్వం కోసం పోరాడిన సావిత్రిబాయి పూలే జయంతి అయిన జనవరి 3న మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మహిళల అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన గొంగడి త్రిషను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అభినందించారు. ఆమెకు ₹1 కోటి నజరానా ప్రకటించారు. అండర్-19 వరల్డ్ కప్ టీం మెంబర్ తెలంగాణకు చెందిన ధృతి కేసరికి ₹10 లక్షల నజరానా ప్రకటించారు. అండర్-19 వరల్డ్ కప్ టీం హెడ్ కోచ్ నౌషీన్, ట్రైనర్ శాలినికి 10 లక్షల చొప్పున నజరానా అందించారు.